ఇందులో రైతులకు సంబంధించిన వెరైటీలు సర్టిఫికేషన్ ప్రస్తుతానికి అవసరం లేదు. రైతు కనుక అమ్మకాలు చేయాలి అంటే రైతు ఇప్పుడు 66లో ఉన్న విత్తన చట్టం ప్రకారం కూడా ఈ కొత్త చట్టాన్ని అనుసరించి ఏదైతే సర్టిఫికేట్స్ అంటున్నారో ఆ సర్టిఫికేట్ రైతుకి అవసరం లేదు. కానీ ఇప్పుడు 2019 ముసాయిదా చట్టం ఏదైతే ఉందో ఆ ముసాయిదా చట్టంలో ఒక కొత్త మాటను చేర్చారు. అదేంటంటే రైతు ఒకవేళ కనుక అమ్మాలి అనుకుంటే విత్తనాలను మార్కెట్లో అమ్ముకోవాలనుకున్న ఇతర రైతులకు అమ్మాలి అనుకుంటే అంటే మార్కెటింగ్ చేసుకుంటే అమ్ముకుంటే రైతు కూడా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం కొత్తగా రాబోయే చట్టంలో ఉండబోతుంది. ఇక్కడే రైతు సంఘాలు రైతుల కోసం పనిచేసే సంస్థలన్నీ అభ్యంతర పెడుతున్నాయి. ఎందుకంటే విత్తనం రైతు హక్కు, విత్తనం కనిపెట్టిందే రైతు. అంటే కొత్త రకాల విత్తనాలు విత్తనం ముందు ప్రకృతి ఇచ్చింది, ప్రకృతి ఇచ్చిన విత్తనాలని రకరకాలుగా మార్చుకొని ఇంప్రూవ్ చేసి కొత్త కొత్త రకాలను కనిపెట్టింది సాగు చేసిన వ్యక్తి. కాబట్టి రైతుకు విత్తన స్వేచ్ఛ ఉండాలి. రైతు తన పొలంలో తనకు కావాల్సిన విత్తనాలని వేసుకునే స్వేచ్ఛ ఉండాలి, ఆ విత్తనాలని తయారు చేసుకునే స్వేచ్ఛ ఉండాలి, ఆ విత్తనాలని దాచుకునే స్వేచ్ఛ ఉండాలి, ఆ విత్తనాలని రైతు ఇతర రైతులతో పంచుకునే స్వేచ్ఛ ఉండాలి, కావాల్సి వస్తే ఆ విత్తనాలను రైతే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛకు ఏ రూపకంగా కూడా భంగం కలగకూడదు అనేది రైతు మాట, రైతు కోసం పనిచేస్తున్న వ్యక్తుల మాట. అట్లనే మొన్నటిదాకా వెసులుబాటు ఉండేది. రైతు హక్కుల చట్టంలో ఆ వెసులుబాటు ఉంది, విత్తన చట్టం కూడా ఆ వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు రాబోయే కొత్త చట్టం ఏదైతే ఉంటుందో, ఏదైతే ముసాయిదా ఇప్పుడు తయారై ఉందో ఆ ముసాయిదా ప్రస్తుతం యొక్క డ్రాఫ్ట్లో కనుక చూసినట్లయితే రైతు విత్తనాలను అమ్ముకోవాలనుకున్నట్లయితే రైతు కూడా సర్టిఫికేషన్ తీసుకోవాల్సిందే అనే ఒక మాట కొత్త చట్టంలో వస్తుంది. దీనికి కొంచెం అభ్యంతరకరంగా ఉంది, అందుకే ఇబ్బంది అవుతుంది. ఇక రెండోది, ఈ కొత్త చట్టంలో కూడా విత్తనాలకి నష్టం జరిగితే అంటే ఆశించిన దిగుబడి కనుక ఆ విత్తనాలు వాడితే రాకపోతే నష్టపరిహారం పొందే ప్రక్రియని కొత్త చట్టంలో కూడా పొందుపరచట్లేదు. ఇప్పటిదాకా ఉన్న అభ్యంతరం అదే. 1966 విత్తన చట్టాన్ని మార్చాలని ఎందుకు రైతాంగం కూడా కోరుకుంది అంటే, మేము పలానా విత్తనం వేస్తే ఆశించిన మేరకు దిగుబడి రాకపోతే నష్టపరిహారం పొందే వ్యవస్థ విత్తన చట్టంలో లేదు, అలాంటి నియమాలు ఆ విత్తన చట్టంలో లేవు. కనీసం కొత్తగా రాబోయే విత్తన చట్టంలోనైనా అలాంటి నియమ నిబంధనలు ఉంటాయని ఆశించారు. కానీ కొత్తగా రాబోయే చట్టంలో కూడా ఆ నిబంధనల్ని పొందుపరచట్లేదు. ఎందుకు అంటే ఈ నిబంధనలు ఎట్లాగూ వినియోగదారుల చట్టంలో ఉన్నాయి కాబట్టి రైతుకు విత్తనాలకి నష్టం జరిగితే వినియోగదారుల చట్టం కింద నష్టపరిహారం పొందవచ్చు. కాబట్టి విత్తనాల చట్టంలో మరీ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కువ మంది కోరుకుంటున్నది ఏంటంటే ఈ ప్రావిజన్ కూడా ఈ కొత్త చట్టంలో ఉంటే బాగుంటుంది అనేది.